శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో శ్రావణ బహుళ సప్తమి శ్రావణ మాసంలో 4వ శుక్రవారం అత్యంత విశేషంగా అత్యంత వైభవోపేతంగా అష్టలక్ష్మి హోమాన్ని నిర్వహిస్తున్నాం. మన కుటుంబంలో ఉండేటువంటి 8 రకాలైనటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేయాలి. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రతి కుటుంబంలో కలగాలి అనేటువంటి సత్సంకల్పంతో శ్రావణ మాసంలో విశేషంగా లక్ష్మీ ఆరాధన చేయడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పింది. ఆ విధంగా అత్యంత వైభవోపేతంగా అష్టలక్ష్మి హోమాన్ని చాలా వైభవోపేతంగా అమృతవల్లి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అనేటువంటి సంకల్పంతో నిర్వహించడం జరుగుతుంది. ప్రాతకాలం గోపూజ, అనంతరం కల్పవృక్ష నారసింహ స్వామివారికి విశేషంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి తిరుమంజనం, సాయంత్రం 4:30 నుంచి విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి ఆరాధన, అష్టలక్ష్మి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు మన ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి దోషాలన్నీ తొలగిపోయి మోక్షలక్ష్మి స్థలలక్ష్మి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి ప్రతి భక్తుడు తప్పకుండా ఈ హోమంలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి. సర్వే జనా సుఖినో భవంతు.